Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. సో మనం నిన్న అనౌన్స్ చేసాం కదా, గ్రూప్ డి కోసం సపరేట్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. అందులో ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. సో ఈ క్లాస్ వచ్చేసి మనకి పర్సంటేజెస్ గురించి నేర్చుకుందామండి. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్లో చూద్దాం ఒకసారి. సో ఒకసారి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్సంటేజ్ అంటే ఏమి? పర్సంటేజ్ అంటే ఏమంటే యాక్చువల్గా పర్ 100 అనమాట. పర్సెంట్ అంటే పర్సెంట్, సెంట్ అంటే పర్ 100. సో ఏ వాల్యూనైనా మనం పర్సంటేజ్లో కొలిచేటప్పుడు మార్క్ వచ్చేసి 100%తో పోలుస్తాం అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 10% అన్నారనుకోండి, సో ఏం రాస్తాం? 10/100. సో 100% అయితే 100లో ఎంత? 10% అని. సో ఏమవుతుంది? 0 క్యాన్సిల్, 1/10 కదా. ఇప్పుడు 20% అన్నారనుకోండి, 20% అంటే ఎంత? 20/100. 0 క్యాన్సిల్, 2 1s 2 5s, దట్ ఈస్ 1/5. అంటే 100% మ్యాక్సిమం అనమాట. ఏ వాల్యూనైనా మనం దాంతోనే కంపేర్ చేస్తాం. ఓకే, అదే X% ఈజ్ ఈక్వల్ టు X/100 అనమాట. సో దీంట్లో కొన్ని పర్సంటేజెస్కి షార్ట్ కట్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇందాక చెప్పినాను కదా, 10% అంటే ఏమి? ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ పార్ట్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు అనమాట. 10% అంటే ఎంత? 10/100, దట్ ఈస్ 0 క్యాన్సిల్, 1/10. ఓకే, 20% అంటే ఎంత? 20/100, దట్ ఈస్ 0 క్యాన్సిల్, 1/5. ఓకే, 25% అంటే 25/100, దట్ ఈస్ 1/4. 25 4 టైమ్స్. సో 50% అంటే 50/100, దట్ ఈస్ 1/2. 5 1s 5 2s 10. నెక్స్ట్ 75% అంటే 75/100, దట్ ఈస్ 25 3 టైమ్స్, 25 4 టైమ్స్, 3/4 రాసుకోవచ్చు అనమాట. 100% అంటే మనకు తెలుసు కదా, దట్ ఈస్ 1. నెక్స్ట్ 125% అంటే 125/100, దట్ ఈస్ 25 5 టైమ్స్, 25 4 టైమ్స్, ఎంత? 5/4. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్వి, ఇంకా కొన్ని దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి చూడండి, సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాయింట్స్లో ఉండేవి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 1/3 33.33% అంటే మనకి 1/3 రాసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ 66.66% అంటే 2/3. సో 25% అంటే 1/4 ఇందాక చెప్పిన. నెక్స్ట్ 50% అంటే 2/4 అన్న రావచ్చు, 1/2 అన్న ఒకటే. సో 2 1s 2 2s. నెక్స్ట్ 75% అంటే 3/4. 20% అంటే 1/5. 40% అంటే 2/5. సో 40/100 కదా, 0 క్యాన్సిల్, 2 2s 2 5s, సో 2/5. 60% అంటే 3/5. 4/5 అంటే 80%. నెక్స్ట్ 16.66% అంటే 1/6. 33.33%ని సో 1/3 రాసుకోవచ్చు, ఇటు 2/6 రాసినాను. 1/3 అన్న 2/6 అన్న ఒకటే ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇది 50%. ఓకే, 66.6 ఇందాక చూసినాం కదా, దాన్నే ఇంటూ 2 చేసి పెట్టినాడు అనమాట. నెక్స్ట్ 83.33% అంటే 5/6. నెక్స్ట్ 14.28% అంటే 1/7. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 14 అనేది 7తో డివైడ్ అవుతుంది, 28 అనేది కూడా 7తోనే డివైడ్ అవుతుంది. సో 1/7 అనమాట. 2/7 అంటే 28.56%. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు 42.84% ఆఫ్ సంథింగ్ అని చెప్పినాడు. మనం ఏం చేస్తాం? ఈ 42.84 ఇంటూ వాడు ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై చేసి ఆన్సర్ వచ్చేసరికి మనకి
టైం వేస్ట్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది. వీటిని నేర్చుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు 42.84% అని కనపడిందంటే అక్కడ ఏం రాయొచ్చు, 3/7 రాసేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి అనమాట. ఓకే, 57.14 అంటే 4/7, నెక్స్ట్ 71.42% అంటే 5/7. సో ఇలా నెక్స్ట్ 12.5% అంటే 1/8, 25% అంటే 1/4. సో ఇలా ఇవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి ఒక దగ్గర, చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి ఎగ్జామ్ కోసము. ఎందుకంటే ఇప్పుడు 20%, 75%, 50%, 25% ఇవన్నీ అందరూ చెప్తారు. సో ఇలాంటి పర్సెంటేజ్లు ఉన్నాయి కదా, 72.72, 72, 81.81. సో ఇట్లా డబల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కింద 11తోనే డివిజిబుల్ అవుతుందండి. ఓకేనా, 11 ఉంటుంది డినామినేటర్లో, గుర్తుపెట్టుకోండి. సో నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో పర్సెంటేజ్లో అయితే ఎక్కువ కాన్సెప్ట్ లేదు. సో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే X% అంటే X/100, 100%తో పోలుస్తాం దీన్ని. అది ఎక్కువైనా కావచ్చు, 100 కంటే తక్కువైనా కావచ్చు. ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 40% ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ Y, దెన్ Y ఈజ్ టు X ఈజ్. Xలో 40%, Yలో 50% అయితే Y ఈజ్ టు X ఎంత? సో ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ని అలాగే రాసుకుందాం. 40% ఆఫ్ X ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ Y. ఓకే, 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో X/Y ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుంటే ఏమొస్తుంది, X/Y ఈజ్ ఈక్వల్ టు 5/4. ఈ 4 అవతల పోతుంది. సో ఇప్పుడు Y ఈజ్ టు X కదా అన్నాడు, Y ఎంత 4, X ఎంత 5, అంటే 4:5 మన ఆన్సర్. ఓకే, ఇలా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ చూడండి, A ఈజ్ 20% మోర్ దాన్ B, B ఈజ్ 25% మోర్ దాన్ C, వాట్ పర్సెంట్ C ఈజ్ లెస్ దాన్ A? ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది క్వశ్చన్. సో A B కంటే 20% ఎక్కువ, B C కంటే 25% ఎక్కువ, A కంటే C ఎంత శాతం తక్కువ చెప్పండి. సో వాడు ఇచ్చిన క్వశ్చన్, A ఈజ్ 20% మోర్ అనమాట. మనం 100% అనేది స్టాండర్డ్ అనమాట, మ్యాక్సిమం. సో 100 కంటే 20% ఎక్కువ అంటే ఏం వేసుకుంటాం, 120 వేసుకోవాలి. 120 డివైడెడ్ బై 100 ఇంటూ B కంటే 20% ఎక్కువ. మళ్ళీ ఏమన్నాడు, B ఈజ్ 25% మోర్ దాన్ అంటే 125/100 ఇంటూ C అనమాట. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్, 6/5 కదా, 6/5 అంటే 2 6 2 5. నెక్స్ట్ ఇక్కడ B/C ఏమొస్తుంది, B/C ఈజ్ ఈక్వల్ టు, సో 125/100 అంటే ఎంత చెప్పినాము, 5/4 అంతే కదా, 25 5 25 4. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది, 6. B వాల్యూ ఇక్కడ 5, ఇక్కడ 5. సో డైరెక్ట్గా B వాల్యూ 5 తీసుకుంటాం. C వాల్యూ ఎంత వచ్చింది, 4. అంటే ఇప్పుడు C ఏ కంటే ఎంత తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది, ఏతో కంపేర్ చేసి చెప్పమన్నాడు. సో ఇంటూ 100. ఓకే, 2 3 6, 100/3 అంటే ఇందాక చెప్పినాం కదా, 33.33%. ఓకే, 100/3 అంటే 33.33%. దీన్నే మనం 33 1/3% కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకే, C ఏ కంటే ఎంత తక్కువ ఉంది, 33.33% తక్కువ ఉంది. ఇది ఓకే. సో ఇదే క్వశ్చన్లో ఏ C కంటే ఎంత ఎక్కువ ఉందంటే 2 ఎక్కువ ఉంది కదా, 2 ఎక్కువ ఉంది. పర్సెంటేజ్లో చెప్పాలంటే ఎవరితో పోలిస్తే ఎక్కువ ఉంది, Cతో పోలిస్తే ఎక్కువ ఉంది. 2/4 ఇంటూ 100. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 50% ఎక్కువ ఉన్నట్టు వస్తుంది.
ఓకేనా. అందుకే దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. కింద ఎవరితో కంపేర్ చేసి చెప్పాలో అది మనకి నీట్గా ఐడియా ఉండాలన్నమాట. ఏ కంటే సి 33.33% తక్కువ ఉంది, ఏ సి కంటే 50% ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? ఎంత ఎక్కువ ఉంది? 2 అనేది 4లో ఎంత అవుతుంది? 50%. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ 12.5% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 55. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్ టు 55లో 12.5% ఏ విలువ ఎంత? ఓకే. 12.5% అంటే ఇందాక చూసినాం కదా, ఎంత? 1/8. డైరెక్ట్గా రాస్తున్నాం 1/8 ఆఫ్ ఇంటూ ఏ, అంటే ఆఫ్ అంటే ఇంటూ కదా, 1/8 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 55 అయితే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 55 ఇంటూ 8, దట్ ఈజ్ 440. ఓకేనా. సో 12.5% అంటే 1/8. అదే మనకి 12.5% వాల్యూ ఈ షార్ట్ కట్ తెలియకపోతే ఏం చేస్తాం? 12.5/100 ఇంటూ 55 వేసుకొని మళ్ళీ 511 520 రాసుకొని, ఓకే, మళ్ళీ 5 4 5 2 మళ్ళీ 5 5. సో మళ్ళీ 2.5 ఇంటూ 11 చేసి డివైడెడ్ బై 4 చేసి అంత తత్వంగా ఉంటుంది అనమాట. అందుకే డైరెక్ట్గా మనం ఈ 12.5% వాల్యూ మనకు తెలిసింటే డైరెక్ట్గా చేసేస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12.5% ఆఫ్ 30% ఆఫ్ 1440? 1440లో 30%లో 12.5% విలువ ఎంత? ఓకే. సో 12.5% అంటే డైరెక్ట్గా 1/8 రాస్తున్నా ఇంటూ 30% ఆఫ్ 1440 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి, ఈ జీరో క్యాన్సిల్ అండ్ ఈ జీరో క్యాన్సిల్. 8 1 8 8 8 64. 18 ఇంటూ 3 54 అనమాట ఆన్సర్. ఓకే. అలా డైరెక్ట్గా చేసేయచ్చు షార్ట్కట్లు తెలిస్తే. నెక్స్ట్ క్వశ్చన్. 75% ఆఫ్ 260 ప్లస్ 30% ఆఫ్ 320. సో ఇందాక మనం టేబుల్లో చూసాం కదా, 75% అంటే డైరెక్ట్గా 3/4 రాసుకోవచ్చు. 3/4 ఇంటూ 260 ప్లస్ 30% ఆఫ్, చూడండి, 30% ఆఫ్ 320 అంటే ఈ జీరో క్యాన్సిల్, కింద 2 జీరోలు క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్గా 3 ఇంటూ 32 వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, 4 6 24, 4 5 20. ఇక్కడేమో 3 ఇంటూ 32. ఇక్కడ ఎంత వస్తుంది? 195 ప్లస్ 96, దట్ ఈజ్ 291. సో ఆన్సర్ వచ్చేసి 291 వస్తుంది అనమాట. 75% అంటే 3/4. చాలా చోట్ల యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పెండ్స్ 10% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్. He spends 20% of the remaining amount on fuel. If he has a 4,680 rupees now, then what is his salary? ఒక వ్యక్తి తన జీతంలో 10% ఆహారం కోసం ఖర్చు చేస్తాడు, మిగిలిన మొత్తంలో 20% ఇంధనం కోసం ఖర్చు చేస్తాడు. ఇప్పుడు అతని దగ్గర 4,680 రూపాయలు ఉంటే అతని జీతం ఎంత? సో చూడండి, ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక పర్సన్, అతని దగ్గర 100% శాలరీ ఉందనుకోండి. ఓకేనా. 100% శాలరీ ఉంది. అయితే అతను ఈ 100%లో 10%ని ఖర్చు చేసినాడు. దేనికోసము? ఫుడ్ కోసం. ఓకే. ఇంకా 100లో 10 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 90% శాలరీ ఉంటుంది అనమాట. ఈ 90%లో అతను ఏం చేసినాడు? 20% దేనికోసం ఖర్చు చేసినాడు? ఫ్యూయల్ అంటే ఇంధనం కోసం ఖర్చు చేసినాడు. అయితే అతని దగ్గర ఫైనల్గా ఎంత మిగిలింది? 4,680 రూపాయలు మిగిలింది అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ 90లో 20% ఎంత? 20% ఆఫ్ 90. సో ఎందుకు 90లో 20% చేయాలంటే, యాక్చువల్గా అందరూ ఏం చేస్తారంటే ఈ 90లో 20 తీసేసి ఇక్కడ 70 వేసేస్తారు. ఓకే. అది రాంగ్. మనం కరెక్ట్ అనుకుంటాం కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే క్వశ్చన్లో చూడండి, రిమైనింగ్ అమౌంట్ అని చెప్పినాడు. తెలుగులో చూడండి ఏం చెప్పను? మిగిలిన మొత్తంలో అన్నాడు. కాబట్టి మిగిలింది ఎంత?
90 రూపాయలు అనుకోండి, ఆ 90 రూపాయల్లో 20% ఖర్చు చేస్తాడు, అలా చేయాలి. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఎంత వస్తుందంటే 20% ఆఫ్ 9 ఎంత, 18. సో ఎంత ఖర్చు చేస్తున్నాడు, 18. ఈ 20% వాల్యూ 18 అనమాట. సో ఇంకెంత మిగులుతుంది, 72 మిగులుతుంది. 72% మిగులుతుంది. అంటే అమౌంట్లో చెప్పాలంటే ఎంత మిగిలిందని చెప్పినాడు, 4680. ఓకే, 4680 రూపాయలు మిగిలింది. పర్సెంటేజ్లో అయితే ఎంత మిగిలింది, 72% మిగిలింది. అయితే మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఈ 72% వాల్యూవే 4680 రూపీస్. ఓకే, ఇప్పుడు టోటల్ శాలరీనా కనుక్కోవాల్సింది, వాట్ ఈస్ ద ఈ శాలరీ. సో టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు, సో 72% వాల్యూ 4680 అయితే మనం ఎంత శాలరీ ఎంత అనుకున్నాం, 100% వాల్యూ ఎంత, ఇలా చేయాలన్నమాట. సో ఎంత వస్తుంది, సో డైరెక్ట్గా 72 అనేది 65 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4680. ఓకే, ఇప్పుడు 65 ఇంటూ 100 ఎంత, 6500 రూపీస్. ఓకే, అది ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, రిమైనింగ్ దాంట్లో 20% అనమాట. అంటే 18 కానీ 20 కాదు, 20 మైనస్ చేయకూడదు, 18 మైనస్ చేయాల్సింది. ఇది నోటబుల్ పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 2 persons A and B are paid a total of 2040 per week by their employer. If B is paid 140% of the sum paid to A, then how much is A paid per week? A మరియు B అనే ఇద్దరు వ్యక్తులకు వారి యజమాని వారానికి మొత్తం 2040 రూపాయలు చెల్లిస్తారు. ఏకి చెల్లించిన మొత్తంలో 140% బీకి చెల్లిస్తే ఏకి వారానికి ఎంత చెల్లిస్తారు చూడండి. సో టోటల్ ఏ ప్లస్ బి కలిపి ఎంత ఇవ్వాలి, వీళ్ళిద్దరు కలిపి 2040 కదా, 2040. అయితే ఇక్కడ ఒకటి చెప్పన్నాడు. సో ఫర్ సపోజ్ ఏ అనే వ్యక్తికి 100% శాలరీ ఇస్తే, 100% శాలరీ ఇచ్చినారనుకోండి, అప్పుడు బీకి ఏమన్నాడు, ఏకి ఎంత ఇస్తారో అందులో 140% బీకి ఇస్తారంట. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి రేషియో ఎంత అవుతుంది, 0 క్యాన్సిల్, 2 5 10, 2 7 14 కదా, రేషియో వస్తుంది మనకి. సో వీళ్ళిద్దరికి రేషియో ఇచ్చినాడు, వీళ్ళిద్దరు మొత్తానికి ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఎవరిది కనుక్కోవాలా, ఏది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 టోటల్ ఎంత, 12. 5 + 7 12 పార్ట్స్ వాల్యూ 2040 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి, అది ఆన్సర్. సో 12 1 12, మళ్ళీ అగైన్ 12 1 12, ఎంత వస్తుంది, 12 7 84 అనమాట. సో ఇంటూ 5 చేస్తే 0, 5 7 35, 5 1 5, 5 + 3 8, 850 పర్ వీక్. టోటల్ ఈ 2040లో ఏకి ఎంత ఇస్తారు, 850 రూపాయలు అనమాట. సో ఇది వేసుకునేది వస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ravi scored 72% marks in an examination. If these are 360 marks, then the maximum marks are. రవి ఒక పరీక్షలో 72% మార్కులను సాధించాడు. ఇవి 360 మార్కులు అయితే గరిష్ట మార్కులు ఎంత? సో డైరెక్ట్గా చెప్పినాడు, ఈ 360 అనేది ఎంతకి ఈక్వల్, 72%కి ఈక్వల్ అయితే మనం ఏం కనుక్కోవాలా, 100% వాల్యూ కనుక్కోవాలా. సో ఎప్పుడైనా ఇలా కనుక్కునేటప్పుడు ఒక ఆర్డర్ పెట్టుకోండి. సో ఈ 72% వాల్యూ 360 అయితే 100% వాల్యూ ఎంత, 100 అంటే ఏమి, 100% అంటే మ్యాక్సిమం మార్క్స్. సో 72 × 5 కదా, 72 × 5 360, 5 × 100 దట్ ఈస్ 500 మార్క్స్. సో దీస్ ఆర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, 72% వాల్యూ 360 అయితే 100% వాల్యూ ఎంత. ఆల్మోస్ట్ మనం చేసే మ్యాథ్స్ మొత్తం నేను చెప్పే మ్యాథ్స్ సిలబస్లో ఇదే యూజ్ చేస్తానండి. చాలామంది ఇప్పుడు ఇలా రాసుకొని ఇక్కడ ఎంత మల్టిప్లై అవుతుంది ఇంటూ
5 టైమ్స్ కదా 500 రెండు ఒకటే. ఇలా చేస్తే క్యాలిక్యులేషన్ నేను ఫాస్ట్గా చేయొచ్చని నేను ఇలా చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 90 స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ ఆఫ్ ద 150 స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్? ఓకే, ఒక తరగతిలో 150 మంది విద్యార్థుల్లో 90 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఓకే, అయితే ఫెయిల్ అయిన వారి శాతం ఎంత? చూడండి, టోటల్ ఎంతమంది ఉన్నారు? 150 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 150 స్టూడెంట్స్లో 90 స్టూడెంట్స్ పాస్ అయినారు. సో 90 మెంబర్స్ పాస్ అయినారు. అంటే ఇంక ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 60 కదా, 90 + 60 150. సో అయితే ఇప్పుడు ఏమన్నారు? వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ అయిన వాళ్ళు ఎంతమంది? 60. టోటల్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 150 మెంబర్స్లో 60 మెంబర్స్ ఫెయిల్ అయినారు. పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 100 అని వేస్తాం. 0 0 క్యాన్సిల్, 5 3s 5 20s 3 1s 3 2s ఎంత? 40% వస్తుందన్నమాట. 2 × 20 40%. టోటల్ 100% స్టూడెంట్స్లో 40% స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు. సో ఆన్సర్ వచ్చేసి 40%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ ఈజ్ 30,000. ఇఫ్ ద ప్రైస్ డిక్రీజ్ టు 24,000 దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ డిక్రీజ్డ్? స్కూటర్ ధర 30,000 అయితే ధరను 24,000కి తగ్గిన ధర శాతం ఎంత? సో ఈ క్వశ్చన్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియో మీకు ఈ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ సర్కిల్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో షేర్ చేయండి. సో ఎందుకంటే బేసిక్ నుంచి బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని కూడా, సబ్జెక్ట్ వచ్చి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. క్వశ్చన్స్, కాన్సెప్ట్ ఒక అల్గారిథంలో. ఓకే, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ కూడా చేయండి. సో ఈ క్వశ్చన్ చూడండి. సో కాస్ట్ ప్రైస్ ఫస్ట్ ఎంత ఉంది? 30,000 ఉండిందంట ఒక స్కూటర్ ధర. అయితే అది ఏమైంది? 24,000 రూపాయలకి రేటు తగ్గిపోయిందనమాట. అయితే వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ డిక్రీజ్డ్? అంటే ఈ ప్రైస్ డిక్రీజ్ అయింది కదా, ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయిందో చెప్పమంటున్నారు. సో ఎంత డిక్రీజ్ అయింది? 6,000. సో ఈ 6,000 అనేది ఎంత పర్సెంటో చెప్పాలా? దేంతో కంపేర్ చేసి చెప్పాలా? 6,000 అనేది సో దేంతో పోలిస్తే తగ్గిందని చెప్తున్నాం? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 30,000తో పోలిస్తేనే తగ్గిందని చెప్తున్నాం. ఇంటూ 100. ఓకేనా? సో 30,000తో కంపేర్ చేయాలన్నమాట. సో పైన 4 zeros, కింద 4 zeros క్యాన్సిల్, 3 2s 6 ఎంత? 20% డిక్రీజ్ అయిపోయింది అనమాట ప్రైజ్. ఓకే, 100% వాల్యూ 30,000, డిక్రీజ్డ్ ఇన్ పర్సెంటేజ్ ఎంత? 20%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 20, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? ఒక తరగతి గదిలో 60% మంది బాలురు మరియు 20% మంది బాలికలు ఉంటే తరగతి గదిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సారీ, తెలుగులో కొద్ది మిస్టేక్ ఉంది. 20% కాదండి, 20 ఇది. ఓకే, మిస్టేక్. ఓకే, చూడండి, ఒక క్లాస్ తీసుకుంటే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ 100% తీసుకుంటాం. ఓవరాల్ 100%లో ఒక క్లాస్లో 100% స్టూడెంట్స్ ఉంటే దీంట్లో బాయ్స్ ఎంతమంది? 60% అనమాట. అంటే ఆటోమేటిక్గా గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 40% కదా, 40% గర్ల్స్ ఉంటారు. సో ఈ 40% వాల్యూ ఎంత అని చెప్పినారు మనకి? 20 మెంబర్స్. ఓకే, అయితే టోటల్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. టోటల్ ఎంతమంది? 100% కదా, బాయ్స్ ప్లస్ గర్ల్స్, అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 20% వాల్యూ, సారీ 40% కదా, 40% వాల్యూ 20 మెంబర్స్ అయితే మనకి ఏం కావాలా? 100 మెంబర్స్. ఎంత? 0 0 క్యాన్సిల్, 2 2s 4 50. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ 20 అయితే ఇంక బాయ్స్ ఎంతమంది అవుతారు? 30 మెంబర్స్.
ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి 50 అండి. నెక్స్ట్ క్వశ్చన్. In an exam, minimum pass percentage of marks is 35%. If a student got 32% of marks and he failed by 6 marks, then what is the total marks in an examination? ఒక పరీక్షలో కనీస ఉత్తీర్ణత శాతం 35% అయితే ఒక విద్యార్థి 32% మార్కులు తెచ్చుకొని 6 మార్కులు తేడాతో ఫెయిల్ అయితే ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎంత? ఓకే, మినిమం పాస్ పర్సెంటేజ్ మనం పాస్ కావాలంటే ఎంత ఉండాలా? 35% ఉండాలా. కానీ ఎంత వచ్చింది? 32% వచ్చింది. ఎంత ఫెయిల్ అయినాడు? 6 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయినాడు. చూడండి, ఈ 32% మార్కులకి ప్లస్ 6 మార్క్స్ వచ్చింటే ఎంత అయ్యేది? 35% అయ్యేదనే కదా దాని అర్థం కదా. అంటే ఇది ఎంతకి ఈక్వల్? అప్పుడు ఎంత ఉండాలి ఇక్కడ? 3% ఉండాలి. అంటే 32 + 3 35 కదా. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3% వాల్యూ మనకి ఎంత తెలిసింది? ఇప్పుడు 6 మార్క్స్ అని తెలిసింది కదా. 3% వాల్యూ 6 అయితే 100% వాల్యూ 3 × 2 = 6, 2 × 100 200 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 200 మార్క్స్. చాలా ఈజీ అన్నమాట, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. In an election, a person got 45% of total votes and he lose an election by 400 votes. Then what is the total number of votes? ఒక ఎన్నికల్లో ఒక వ్యక్తి మొత్తం ఓటర్లో 45% పొంది 400 ఓట్ల తేడాతో ఓడిపోతే మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? సో చూడండి, టోటల్ ఓట్స్ 100% అండి. ఓకే, ఇద్దరు పోటీ చేస్తున్నారు అనుకో, క్యాండిడేట్ ఏ, క్యాండిడేట్ బి. ఓకే, ఇప్పుడు క్యాండిడేట్ ఏ ఇతను 45% ఆఫ్ టోటల్ ఓట్స్ తెచ్చుకున్నాడు. అంటే ఇంక రిమైనింగ్ ఎన్ని ఓట్లు? 55% కదా. 45 + 50 100%. ఈ 55% ఓట్స్ బీకి వచ్చినాయి. అంటే ఎవరు గెలిచినారు? ఇప్పుడు క్యాండిడేట్ బి గెలిచినాడు, ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి. ఓకే, ఎంత తేడాతో ఓడిపోయినాడు? 400 ఓట్ల తేడాతో ఏ అనే వ్యక్తి ఓడిపోయినాడు. అంటే ఇప్పుడు 55కి 45కి ఎంత తేడా? 10%. డిఫరెన్స్ ఎంత? 400 ఓట్స్తో ఓడిపోయినాడు. అంటే ఈ 10% వాల్యూవే మనకి 400 అయితే టోటల్ ఓట్స్ ఏమన్నాము? 100%. 100% వాల్యూ ఎంత? 0 0 క్యాన్సిల్, దట్ ఈస్ 4000 ఓట్స్ టోటల్. ఓకే, టోటల్ ఓట్స్ ఇలా అనమాట. చిన్న క్లూస్ ఇచ్చింటారు, మనం కనుక్కుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ మోడల్సే అండి. అంటే లో లెవెల్ నుంచి కొంచెం స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాయి. ఎందుకంటే మన మైండ్ ఒక అల్గారిథంకి ఫ్లోకి అలవాటు పడితే బాగా అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎగ్జామ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈజ్ 40%. A student secured 230 marks, which is 30 marks more than minimum pass percentage. Then what is the total marks? ఒక పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు 40%. ఒక విద్యార్థి 230 మార్కులు సాధించాడు. ఇది కనీస ఉత్తీర్ణత శాతం కంటే 30 మార్కులు ఎక్కువ అయితే మొత్తం మార్కులు ఎంత చెప్పండి. ఓకే, సో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఎంత? 40%. ఇది పక్క పెట్టండి. సో ఇప్పుడు ఏమన్నాడు? ఒక అబ్బాయికి 230 మార్క్స్ వచ్చినాయి. సో ఇవేమన్నాడు? మినిమం పాస్ పర్సెంటేజ్ కంటే ఎంత? 30 మార్క్స్ ఎక్కువ ఉన్నాయంట. మినిమం పాస్ పర్సెంటేజ్ ఎంత? 40%. అతనికి ఎంత ఎక్కువ వచ్చినాయి? 30% 30 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు 40% వాల్యూ 200 ప్లస్ 30 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 230. అంటే ఆ పిల్లోడికి 230 కదా మార్కులు వచ్చింది. మినిమం పాస్ 200 + 30 అంటే ఈ 40% వాల్యూవే 200 మార్క్స్. అయితే ఏం కనుక్కోవాలా? వాట్ ఈజ్ ద టోటల్ మార్క్స్? 100% కదా మనం ఎప్పుడైనా టోటల్ మార్క్స్ అనుకునేది. సో 0 0 క్యాన్సిల్, 4 5 = 20, 5 × 100 దట్ ఈస్ 500 మార్క్స్. ఓకే, ఇది మన ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, 200 ఎందుకు రాసుకున్నానంటే అతనికి వచ్చింది 30 మార్క్స్ ఎక్కువ కాబట్టి 30 తీసేస్తే మినిమం పాస్ పర్సెంట్, ఇంకా 200 కదా మిగిలేది, అవి మినిమం పాస్ పర్సెంటేజ్ మార్క్స్. ఓకే, 40%కి ఈక్వల్ చేసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ secured 28% of marks and he failed by 10 marks.
and Veeresh secured 35% of marks, which is 4 marks more than the minimum pass percentage. Then what is the total marks in the exam? రమేష్ 28% మార్కులు సాధించగా 10 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. వీరేష్ 35% మార్కులు సాధించాడు. ఇది కనీస పాస్ మార్కుల కంటే 4 మార్కులు ఎక్కువ. అయితే పరీక్షలో మొత్తం మార్కులు ఎంత? సో ఈ మోడల్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు ఇది. ఓకే, దీనికి 2 మెథడ్స్ చెప్తాను, చాలా ఈజీ వేలో చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్, ఇప్పుడు ఏమన్నారంటే రమేష్ అనే అతను 28% మార్కులు తెచ్చుకున్నాడు. దట్టు 10 మార్కులు తక్కువ వచ్చి 10 మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్ అయినాడు. అంటే ఒకవేళ జస్ట్ ఈ 10 మార్కులకి అతనికి వచ్చింటే ఏమవుతుంది? మినిమం పాస్ అయిపోయేవాడు. అదే కదా దాని అర్థం. ఈజ్ ఈక్వల్ టు వీరేష్ అనే అతను 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నాడు. సో అంటే మళ్ళీ ఏమన్నాడు? మినిమం పాస్ పర్సంటేజ్ కంటే 4 మార్కులు ఎక్కువ వచ్చాయి. అయితే ఈ 35%లో ఒకవేళ ఈ 4 మార్కుల్ని మైనస్ చేస్తే ఏమవుతుంది? వీరేష్ కూడా మినిమం మార్కులు స్టాంప్ దగ్గర పాస్ అవుతాడు. ఇప్పుడు రమేష్కి వచ్చిన మార్కులు వీరేష్కి వచ్చిన మార్కుల్ని ఈక్వల్ చేసేసాం, అదే కదా. సో ఇప్పుడు చూడండి, 35లో 28 పోతే 7%, -4 యువతలకు వస్తే 14. అంటే దాని అర్థం ఏమి? 7% వాల్యూవే 14 అయితే 100% వాల్యూ ఎంత? సో మనం ఏం కనుక్కోవాలి? టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 7% వాల్యూ 14 అయితే 100% వాల్యూ 7 2 14, 2 × 100 200 మార్క్స్ అనమాట. ఓకే, ఇది కాన్సెప్ట్. అంటే షార్ట్ కట్ కూడా ఇదే చేస్తాం, కానీ ఆ షార్ట్ కట్ ఎలా వచ్చిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇప్పుడు షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో ఒకతనికి ఏమో 28%, ఇంకొక అతనికి ఏమో 35%. సో ఈ 28% వచ్చిన అతనికి మార్కులు 10 తక్కువ వచ్చాయి, ఇతనికి +4 వచ్చాయి, అంటే మినిమం పాస్ పర్సంటేజ్ కంటే. ఇప్పుడు చూడండి, పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత? 7%. వీళ్ళ డిఫరెన్స్ ఎంత? 14. అంటే -10 -4 అంటే 14 కదా. సో ఇది 7% వాల్యూవే 14, ఇది కూడా సేమ్ వస్తుంది. 7% వాల్యూ 14 అయితే 100% వాల్యూ దట్ ఈజ్ 200 అనమాట. సో ఇక్కడ ఫైనల్ పాయింట్ నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇద్దరు వ్యక్తులు ఇచ్చి ఇలా పర్సంటేజ్లు ఇచ్చి, ఒక వ్యక్తికేమో ఎక్కువ మార్కులు వచ్చాయి, ఒక వ్యక్తి ఏమో ఫెయిల్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినాయి అన్నప్పుడు, ఇప్పుడు ఈ 10ని 4ని కలిపేసేయండి, సమ్ చేసేయండి, 14 అవుతుంది. అలా కాకుండా ఇద్దరు పర్సన్ల గురించి చెప్పి ఒక పర్సన్కి ఏమో ఎక్కువ వచ్చాయి, ఇంకో పర్సన్ కూడా మినిమం మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయంటే అప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ 10కి 4కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు సమ్ చేస్తాం, ఎందుకంటే ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చాయి కాబట్టి డిఫరెన్స్ ఇది సమ్ చేస్తాం. ఈ 28-35% ఉంది కదా, ఈ పర్సంటేజ్లు మాత్రం ఆల్వేస్ మనం వాళ్ళ రెండింటి మధ్య డిఫరెన్స్లు మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆన్సర్ వచ్చేసి 200. సో ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ మనం ఇందాక చేసినట్లాగే ఇది కూడా ఈ క్వశ్చన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. In an exam, person A secured 38% of marks, which is 12 marks more than minimum pass marks, and B secured 44% of marks, which is 42 marks more than minimum pass marks. Then what is the total marks in the exam? ఒక పరీక్షలో A 38% మార్కులు సాధించాడు, అంటే కనీస పాస్ మార్కుల కంటే 12 మార్కులు ఎక్కువ. బి 44% మార్కులు సాధించాడు, అంటే కనీస పాస్ మార్కుల కంటే 42 మార్కులు ఎక్కువ. అయితే పరీక్షలో మొత్తం మార్కులు ఎంత? చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇద్దరికి ఎక్కువ వచ్చాయి మినిమం పాస్ పర్సంటేజ్ కంటే. సో అది ఎలా సాల్వ్ చేయాలో చెప్తానండి. సో బి, సో ఏకేమో 38% ఆఫ్ మార్క్స్, బీకేమో 44% ఆఫ్ మార్క్స్. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత? 6%. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ పర్సంటేజ్లో ఎప్పుడైనా మనం డిఫరెన్సే తీసుకుంటాం. నెక్స్ట్ ఇతనికి ఎన్ని వచ్చాయి? మినిమం పాస్ పర్సంటేజ్ కంటే 12 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. బీకి +42 మార్క్స్ ఎక్కువ వచ్చాయి.
చూడండి, ఇద్దరికి ఎక్కువ వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ తీసుకుంటాం. 42లో 12 పోతే 30. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం డిఫరెన్స్ తీసుకోలేదు, రెండింటిని సమ్ చేసాం. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చాయి కాబట్టి. ఓకే, ఇందాక నేను ఒక డెరివేషన్ చెప్పాను కదా, అలా దానికోసం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 6% వాల్యూ 30 అయితే టోటల్ మార్క్స్ ఏమనుకుంటాం మనం, 100% ఆల్వేస్. 6 5s are 30, 5 into 100, 500 మార్క్స్. టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇది ఆన్సర్ అనమాట. అర్థమైంది ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ మీకు అర్థమైంది. నెక్స్ట్ సో ఏం చెప్తున్నాడు, ఎంప్లాయ్ స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ అండ్ ఫుడ్ అండ్ 20% ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ అండ్ రెంట్స్ అండ్ 10% ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ అండ్ స్కూల్ ఫీజెస్. ఫైనలీ హీ సేవ్స్ 5040. దెన్ వాట్ ఈజ్ హిస్ శాలరీ? ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారం కోసం, మిగిలిన జీతంలో 20% అద్దెకు, మిగిలిన జీతంలో 10% స్కూల్ ఫీజులకు ఖర్చు చేస్తాడు. చివరికి అతనికి 5040 రూపాయలు ఆదా చేస్తే అతని జీతం ఎంత? ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చిన్న ట్రిక్స్. ఓకే, టోటల్ శాలరీ అతని దగ్గర 100% ఉందనుకుంటే స్టార్టింగ్లో అతను ఏం చేసినాడు, 30% స్పెండ్ చేసినాడు. దేని మీద? ఫుడ్ మీద. సో 30% స్పెండ్ చేస్తే ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, 70% కదా, 70% ఉంటుంది. మళ్ళీ ఇందులో ఏం చేసినాడు, 20% దేనికోసం ఖర్చు చేశాడు, రెంట్ కోసం ఖర్చు చేశాడు. అంటే ఎంత, 70 - 20 50నా? కాదు, 70లో 20% అంటే 20% ఆఫ్ 70, 0 0 0 క్యాన్సిల్, ఎంత, 14. ఈ 14ని రెంట్ కోసం ఖర్చు చేశాడు. 70లో 14 పోతే 56, ఎంత మిగిలింది, 56. అగైన్ ఈ 56లో రిమైనింగ్ అన్నాడు కదా, మిగిలిన జీతంలో ఈ 56లో 10% దేని మీద ఖర్చు చేశాడు, స్కూల్ ఫీజెస్. ఓకే, స్కూల్ ఫీజెస్ అంటే 10% అంటే ఎంత, 56 - 10 చేయకూడదండి. 56లో 10% ఎంత చెప్పాలి, 56లో. ఓకే, ఎంత, 5.6 అంటే -5.6 ఖర్చు చేస్తాడు. ఓకే, ఖర్చు చేస్తే ఎంత వస్తుంది, 6లో తీసుకుపోతే ఓకే 50.4. సో ఫైనల్గా అతనితో ఎంత మిగిలింది, 50.4% శాలరీ మిగిలింది. స్టార్టింగ్ ఎంత ఉంది, 100% ఉంటే ఫైనల్గా వచ్చేసరికి 50.4% మిగిలింది. సో దీన్నే అతని సేవింగ్స్ అని చెప్పచ్చు. సో ఈ సేవింగ్స్ ఎంత చెప్పినారు, 5040 అయితే టోటల్ శాలరీ కనుక్కుందాం ఒకసారి చూడండి. ఈ టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఈ 50.4% వాల్యూవే 5040 అయితే 100% వాల్యూ ఎంత? సో 50.4 డైరెక్ట్గా 100 టైమ్స్ పోతుందండి. 100 × 100 దట్ ఈస్ 10,000 శాలరీ. సో టోటల్ శాలరీ ఎంత, మనకి ఆన్సరు 10,000 అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా 70లో 20 తీసేయడం, 56లో 10 తీయకూడదు. దానిలో ఆ పర్సెంటేజ్ వాల్యూ కనుక్కొని మైనస్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, an employee receives 1080 after 10% decrease in his salary. What is his salary before decrease? ఓకే, ఒక ఉద్యోగి జీతం 10% తగ్గిన తర్వాత 1080 రూపాయలు అందుకుంటాడు. తగ్గడానికి ముందు అతని జీతం ఎంత? చూడండి, ఒక ఎంప్లాయీ శాలరీ ఉంది 100% అనుకోండి, 10% డిక్రీజ్ అయిందని చెప్తున్నాడు. అయితే ఎంత అవుతుంది అప్పుడు, 90% అవుతుంది. ఈ 90% వాల్యూ ఎంత చెప్పినాడు, 1080 అయితే 100% వాల్యూ ఎంత? ఓకే, 90% వాల్యూ 1080 అయితే 100% వాల్యూ ఎంత, 0 0 0 క్యాన్సిల్, సో 9 1 9, 9 2 18, ఎంత, 1200 రూపీస్.
ఓకే, 1200 రూపాయలు అతని శాలరీ బిఫోర్ డిక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్. An employee monthly expenditure is 75% of his salary. If his salary is increased by 20%, then he increased 20% more on expenditure. Then what is the percentage of profit increased? ఒక ఉద్యోగి నెలవారీ ఖర్చు అతని జీతంలో 75%, అతని జీతం 20% పెరిగితే అతని ఖర్చుపై 20% పెరిగితే లాభంలో ఎంత శాతం పెరిగింది? సో సేమ్ మళ్ళీ ఒక ఉద్యోగి జీతము 100% అనుకోండి, అతను ఏం చేస్తున్నాడు, 75%ని ఖర్చు చేస్తే ఇంక సేవింగ్స్ ఎంత మిగులుతుంది, 25% మిగులుతుంది. సో ఫస్ట్ లైన్కి ఇది మీనింగ్. అన్ ఎంప్లాయీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 75% ఆఫ్ హిస్ శాలరీ. శాలరీస్ 100% అయితే అతను 75% ఖర్చు చేస్తే ఎంత మిగులుతుంది, 25%. తర్వాత ఏమన్నాడు, ఇఫ్ ఈ శాలరీ ఇంక్రీజ్డ్ బై 20%, అంటే అతని శాలరీ 100% ఉండేది కాస్త 20% ఇంక్రీజ్ అయింది. ఎంత అవుతుంది, 20%, 120 అవుతుంది. అయితే అతను ఏం చేసినాడు, అతని ఎక్స్పెండిచర్ మీద మళ్ళీ 20% పెంచినాడు అనమాట. సో 20% పెంచినాడు అంటే ఇప్పుడు ఏం చేయాలా, 75 + 20 చేసి 95 అన్నా రాంగ్. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పాయింట్స్లోనే మనం మిస్టేక్ చేస్తాం, అలా చేయకూడదు. అంటే 20%లో 75లో 20% ఎంతో కనుక్కొని అప్పుడు చేయాలి. 25 4 times, 25 3 times, 4 5s 20, ఎంత 15. ఈ 75కి +15 చేయాలి, ఎంత వస్తుంది, 90. ఓకేనా, 90 ఖర్చు చేస్తాడు, అంతేగాని 95 కాదు. 20% ఇంక్రీజ్ అన్నారు కదా అంటే 20 యాడ్ చేయకూడదు. 75లో 20% కనుక్కొని వచ్చిన వాల్యూని యాడ్ చేయాలి. సో ఎంత వచ్చింది మనకి, 15 వచ్చింది కాబట్టి ఆ 75కి 15 యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, అతని శాలరీ 120, ఖర్చేమో 90 రూపాయలు. అయితే ఇంక సేవింగ్స్ ఎంత ఉంటుందండి, 30, అంతే కదా. 120లో 90 పోతే 30నే కదా, 30 మిగులుతుంది. ఇప్పుడు ఎంత పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెరిగింది. సో ఆన్సర్ 5% అంటే అది కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పెరిగింది. దేంతో పోలిస్తే పెరిగింది, ప్రీవియస్ సేవింగ్స్, ఓల్డ్ సేవింగ్స్తో పోలిస్తే పెరిగింది. ఇంటూ 100 అంటే 25 4 times, 4 × 5 20% ఇంక్రీజ్ ఇన్ హిజ్ సేవింగ్స్. ఇదే మనం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ అనమాట. డైరెక్ట్గా 5% ఆప్షన్ ఉంటుంది, అది పెట్టేస్తారు, కానీ ఆన్సర్ వచ్చేసి 20%. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండాలండి, చిన్న లాజిక్సే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Salary of A is 20% less than that of salary of B. What % of B salary is more than A salary? ఏ జీతం బి జీతం కంటే 20% తక్కువ అయితే బి జీతంలో ఏ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ? ఓకే, సో ఇప్పుడు ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. బితోనే కదా కంపేర్ చేసింది. బి శాలరీ 100% అనుకుంటే ఏ శాలరీ ఎంత తక్కువ, 20% తక్కువ అంటే ఏ శాలరీ ఎంత, అప్పుడు 18 కదా. సో ఇప్పుడు రేషియో ఎంత వస్తుంది, 2 4s 2 5s కదా, 2 4s 8, 2 5s 10. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ % ఆఫ్ బి శాలరీ ఈజ్ మోర్ దాన్ ఏ శాలరీ? బి యొక్క శాలరీ ఏ కంటే ఎంత శాతం ఎక్కువ చెప్పాలి. ఎంత ఎక్కువ ఉందండి, 1 ఎక్కువ ఉంది. ఎవరితో పోలిస్తే ఎక్కువ ఉంది, ఏతో కంపేర్ చేస్తే ఎక్కువ. ఇంటూ 100, 4 25s 100. సో 25 × 1 25. సో ఎంత ఎక్కువ ఉంది, 25% ఎక్కువ ఉంది. కానీ ఏ అనేది బి కంటే 20% తక్కువ, కానీ బి ఏ కంటే 25% ఎక్కువ. సో ఈ గమనించాలి ఈ తేడాని మనం. ఓకేనా, ఇది మన ఆన్సర్. సో చాలామంది ఇప్పుడు ఏ బి కంటే 20% తక్కువ అంటే ఇంక బి ఏ కంటే 20% ఎక్కువే కదని 20% పెట్టేస్తారు, కానీ అది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ద శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 10%. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద శాలరీ? ఒక వ్యక్తి జీతం 10% పెరిగి ఆపై 10% తగ్గితే అతని జీతంలో మొత్తం మార్పు శాతం ఎంత? ఇది చాలా చాలా సింపుల్ అండి. సో 2 మెథడ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది అతని జీతము 100 ఉందనుకోండి. ఫస్ట్ ఏమైంది? 10% ఇంక్రీజ్ ఉందంటే 110/100 ఉండేది, 100 ఉండేది 110 అయింది. తర్వాత ఏమైంది? 100 ఉండేది 10 తగ్గింది అంటే 90 అయింది. సో 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఎంత అయింది? 99. సో స్టార్టింగ్ ఎంత ఉంది? 100, ఎండింగ్ ఎంత అయింది? 99. అంటే 1% డిక్రీజ్ అయ్యిందనమాట అతని శాలరీ ఇలా చేయడం వల్ల. సో దీన్నే ఒకటి చెప్తాను, చైన్ రూల్ అని. సో ఇది మనం ఓవరాల్ చాలా చాప్టర్లో వాడతామండి. ఓకే, ఎక్కడెక్కడ వాడతాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడతాం, ప్రాఫిట్ అండ్ లాస్లో వాడతాం, పార్ట్నర్షిప్లో వాడతాం, మళ్ళీ ఇప్పుడు పర్సంటేజెస్లో, రేషన్ ప్రపోర్షన్స్లో వాడతాం. ఓకే, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్స్లో వాడతాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే చైన్ రూల్. ఈ చైన్ రూల్ ఏం చెప్తుందంటే ఎక్స్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఎక్స్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి +10, వై అనేది సెకండ్ టైం ఏమైంది? -10 అయింది. 10% డిక్రీజ్ అయింది కాబట్టి -10. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. +10 -10 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10 × 10/100. చూడండి, +10 -10 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఇంకెంత మిగిలింది? -1. మైనస్ ఇండికేట్స్ డిక్రీజ్, అంటే 1% డిక్రీజ్ ఇన్ హిజ్ శాలరీ. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, చైన్ రూల్. నెక్స్ట్ క్వశ్చన్. The population of town is 4,000. For every year there is a 20% increase in the population. Then what is the population after 2 years? ఒక పట్టణంలో జనాభా 4,000. ప్రతి సంవత్సరం జనాభాలో 20% పెరుగుదల ఉంటుంది. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? సో సేమ్ ఇందాక క్వశ్చన్ ఎట్లాదో ఇది కూడా అలాంటిదే. ఇది మీరే నాకు కామెంట్లో ఆన్సర్ చెప్పండి, ఎవరు చేస్తారో చూద్దాం. సేమ్ చైన్ రూల్ని ఉపయోగించండి, లేదా ఇంకో మెథడ్ చెప్పాను కదా అదైనా ఉపయోగించండి. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మన పర్సంటేజ్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్. ఈ వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన కంటెంట్ వర్తబుల్ అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా బిగినర్స్ గ్రూప్ డీకి అప్లై చేసి వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.